హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ తేజస్ ఆఫీషియల్. ఈరోజు వీడియో ఏంటంటే మంగళగిరిలో నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇది వచ్చేసి మన విజయవాడ కనకదుర్గమ్మ వారి టెంపుల్, ఇంద్రకీలాద్రి కొండ. సో దానికి ఆపోజిట్ లెఫ్ట్ సైడ్లో చూస్తేనేమో మనకి ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది. విజయవాడలో ద మోస్ట్ ఇయర్స్ట్ ప్లేస్ ఏదైనా ఉంది అని అంటే ఇది ప్రకాశం బ్యారేజే. సో ఈవినింగ్ టైంలో
వచ్చేసి ఉండవల్లి సెంటర్ అంటారు. ఇలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ రైట్ సైడ్ తిరిగితే ఉండవల్లి కేవ్స్ అని ఉంటాయి. బాగుంటాయి. అది మనం నెక్స్ట్ వీడియోలో కానీ లేదా తర్వాత కానీ అది కూడా కవర్ చేద్దాం. ఇక్కడ రైట్ సైడ్ తిరిగితే మనకి ఉండవల్లి కేవ్స్ వస్తాయి. అసలు చాలా ట్రాఫిక్ అయితే ఉంది, నాకు అవ్వట్లేదు. అందుకే నేను ఇంకా మధ్య మధ్య చూడండి, అసలు ఆ గ్రీనరీ చూడండి. సో ఇక్కడ ఈ రైట్ సైడ్ అయితే దిలేట్ డాబా అంటారు దీన్ని, ఎదురుకెళ్తే శర్మ డాబా అని ఉంటుంది. అసలు ఈ వీకెండ్స్లో అయితే మాత్రం అస్సలు ఖాళీ మాత్రం ఉండదు. ఇది ఈ 2 డాబాస్ అయితే అసలు ఖాళీ ఉండవు వీకెండ్స్లో. చాలా ఫేమస్ మంగళగిరిలో ఇది. నేను అక్కడ దిలేట్ డాబా చూసారు, ఇది శర్మ డాబా అంటారు. అసలు ఎప్పటి నుంచో ఉన్నవి ఇవి. చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు వీకెండ్స్లో అయితే. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడైతే చిన్న ఫ్లైఓవర్ అయితే వస్తుంది అనమాట. ఈ ఫ్లైఓవర్ దాటిన తర్వాత ఒక 500 మీటర్స్ దాటంగానే మనకి నరసింహస్వామి టెంపుల్ అయితే వస్తుంది. చూడండి, అసలు ఈ ఫ్లైఓవర్ మీద కూడా లొకేషన్ చూడండి, చుట్టూ గ్రీనరీ. అసలు ఆ వ్యూనే చాలా బాగుంటుంది ఇటు సైడ్ వ్యూ మొత్తం. మీరు అంటే రీల్స్కి కానీ ఏమన్నా గ్రీనరీ లొకేషన్ కావాలి అనుకుంటే మాత్రం మీకు బెస్ట్ లొకేషన్ అయితే ఇదే. సో ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్తే మాత్రం ఎయిమ్స్ హాస్పిటల్ వస్తుంది. సో
సో ఆ లోపలికి లోపల కూడా లొకేషన్ బాగానే ఉంటుంది. హాస్పిటల్కి మాత్రం ఇంకా లోపలికి వెళ్ళాలి. సో వచ్చేసాము. టెంపుల్కి అయితే మనం దగ్గరలోనే ఉన్నాము. ఇంకో 500 మీటర్స్ ఉంటుందేమో. మొత్తం చూపిస్తాను. ఇదైతే నాది ఫస్ట్ వ్లాగు. ఈ టెంపుల్తోనే స్టార్ట్ అవుతుంది. అసలు లొకేషన్ చూడండి. అసలు రోడ్డు కూడా అసలు చాలా బాగుంటుంది అనమాట. వచ్చేసాము. ఇదిగోండి ఇక్కడ ఈ రైట్ సైడ్ ఆపోజిట్ రోడ్లో మంగళగిరి బస్ స్టాండ్ ఉంటుంది. చూపిస్తాను ఒక్క నిమిషం. అక్కడ అది మంగళగిరి బస్ స్టాండ్ అనమాట. బస్ స్టాండ్కి ఆపోజిట్ రోడ్లోనే టెంపుల్ ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఇది ఆర్చ్ అయితే రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఫస్ట్ ఉండేది, మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ప్రజెంట్. సో ఇప్పుడు లోపలికి వెళ్దాము. ఇక్కడ నరసింహస్వామి గుడికి సంబంధించింది కోనేరు అయితే ఉంటుంది, పెద్ద కోనేరు. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళి కోనేరుని చూసిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్దాము. సో ఇక్కడ ఏదో ర్యాలీ అయితే జరుగుతుంది. ఏదో పొలిటీషియన్ది ర్యాలీ అయితే జరుగుతుంది. సో ఆపోజిట్ రోడ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్కి టర్నింగ్ వస్తుంది. ఆ రైట్ సైడ్ టర్నింగ్ తిరిగి స్ట్రైట్గా వెళ్తే మనకి కోనేరు అయితే వస్తుంది. తిరిగిన తర్వాత ఇంకా స్ట్రైట్గా లోపలికి వెళ్ళిపోతే మనకు కోనేరు కనిపిస్తుంది. మీరు ఎదురు చూస్తున్నారు కదా, ఇదే కోనేరు అయితే. ఇక్కడ చుట్టూ అయితే గ్రిల్స్ అయితే వేసేసారు, ఎలా లేదు లోపలికి. అసలు వాటర్ కూడా లేవు, ఎక్కడో లాస్ట్కి ఉన్నాయి. సో ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళిపోదాము. ఆ కోనేరు రోడ్డు స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వస్తుంది టర్నింగ్. ఈ లెఫ్ట్ తిరగగానే టెంపుల్ అయితే మనకు కనబడుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. ఇంకొండి అదే మీకు గోపురం కనిపిస్తుంది కదా, ఆ గోపురం గాలి గోపురం అంటారు. నరసింహస్వామి గుడికి ఎంట్రన్స్ అనమాట అది. సో ఆ పైన కొండ కనబడుతుంది కదా, అదైతే పానకాల స్వామి గుడి అంటారు. పానకాల స్వామి కొండపైకి వెళ్ళాలంటే మళ్ళీ అది సపరేట్ రూట్ ఉంటుంది. ఆ స్ట్రైట్ రోడ్లోకి వెళ్ళాలి. మనం ఇక్కడ ఇప్పుడు ఓన్లీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ పార్కింగ్ కూడా ఇక్కడ టెంపుల్లోనే ఉంటుంది, ఇక్కడ లోపల. ఇప్పుడు మనం ఇక్కడ బైక్ పార్కింగ్ చేసుకొని మీకు లోపల అయితే మొబైల్ ఎలా ఉందో లేదో తెలియదు, ఒకసారి చూసి దాన్ని బట్టి ఎలా ఉంటే మీకు వీడియో కవర్ చేస్తాను. సో ఇది బై ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇది గాలి గోపురం అంటారు ఇక్కడ, నరసింహస్వామి గాలి గోపురం. మొబైల్ అయితే లోపలికి అయితే ఎలా లేదు, కాబట్టి నేను కొంచెం రిక్వెస్ట్ చేసుకొని తీసుకొచ్చాను. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట, అంటే గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాం కదా, సో టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట ఇది లోపల. ఇది ఎవరికి కనబడకుండా వీడియో తీశాను, కనిపిస్తే మాత్రం ఊరుకోరు. సో అది గాలి గోపురం. మన ఫ్రంట్ చూసాం కదా, అదే గోపురం. మనం ఆ గోపురానికి బ్యాక్ సైడ్ ఉన్నాము. సో ఇదంతా గుడి అనమాట. గుడి లోపల ప్రదక్షిణాలు చేసే దారి అనమాట ఇదంతా. సో ఇదైతే టెంపుల్ ఫ్రంట్ వ్యూ అనమాట, ఎంట్రన్స్ ఇది ఇక్కడ నుంచి. సో ఇక్కడ ఇది కనబడుతుంది కదా, ఇది నరసింహస్వామి రథం అనమాట. సో ఇది ఫ్రంట్ వ్యూ. దర్శనం అయితే అయిపోయింది, 10 minutesలోనే అయిపోయింది. టెంపుల్ ఖాళీగా ఉంది. సో గైస్ ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మిస్టర్ తేజేష్ అఫీషియల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.